హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండి NICL నుంచి రావడం జరిగింది. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడం జరిగింది. మీరు ఎగ్జామ్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే రాయొచ్చు. అప్లికేషన్ అయితే June 12 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ July 3 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ పేమెంట్ విషయం లాస్ట్ ఎప్పుడు చేసుకోవచ్చు ఇక్కడ ఇవ్వడం అయితే. ఫేజ్ 1 ఎగ్జామ్ అయితే July 20 అయితే మీకు ఎగ్జామ్ అయితే ఫస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆ ప్రాసెస్ కూడా మనం చూసేద్దాం. పూర్తి వీడియో అయితే చూసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 266 వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలులో అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమినరీ ఫస్ట్ ఎగ్జామ్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము తెలంగాణలో చూసుకుంటే ఫ్రెండ్స్, తెలంగాణలో అయితే హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇది ప్రిలిమినరీ ఫస్ట్ ఎగ్జామ్ అనేది చూడండి. సెకండ్ ఎగ్జామ్ అనేది చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ఒకే దగ్గర అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే హైదరాబాద్ లో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుందండి. 2 ఎగ్జామ్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ అయితే మీకు వస్తుంటాయి. అండ్ ఏజ్ రాసిన విషయానికి వస్తే ఏజ్ లిమిట్ అనేది 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రాశి కూడా వర్తిస్తుంది. SC/ST వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకు, OBC ర్యాంక్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, PWD క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రాశి అయితే వర్తిస్తుంది. ఎక్సర్వీస్ మెన్ కావచ్చు, ఎక్కడైనా మీరు సర్వీస్ లో పర్సన్ వాళ్ళైతే వాళ్ళకు చేసిన సర్వీస్ ని బట్టి 5 ఇయర్ వరకు అయితే వాళ్ళకి ఏజ్ రాశి కూడా వర్తించడం జరుగుతుంది. అండ్ ఫేజ్ 2 ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు అనౌన్స్ అనేది చేయడం జరిగింది. August 31 ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుంది. దీంట్లో ఉన్న వేకెన్సీ అనేది చూసుకుంటే ఫస్ట్ అనేది స్పెషలైజ్, అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ మీకు దాన్ని చూసుకోవచ్చు మీరు అనేది. అండ్ ఫస్ట్ డాక్టర్ MBBS వాళ్ళకైతే 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. లీగల్ వాళ్ళకి 20, ఫైనాన్స్ లో 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 20, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో 20, దీంట్లో బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా ఉన్నాయి. డాక్టర్ MBBS లో అయితే 4, ఫైనాన్స్, ఆటో ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి కదా, అవైతే చూడండి. అండ్ లాస్ట్కి అయితే జనరలిస్ట్ వేకెన్సీ అని ఇక్కడ 170 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మంచి అవకాశం. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఒకసారి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. మీకైతే మంచి యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకో. ఇక్కడ సాలరీ అని చూసుకుంటే బేసిక్ 50,925 అయితే ఉంటుంది. దీంతో పాటు అన్ని రకాల ఆన్లైన్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. కాబట్టి ఇదైతే మంచి అవకాశం అండి. మీకైతే ఒకసారి ట్రై అనేది చేయండి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ MBBS వాళ్ళకైతే MBBS మీరు చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. మెడికల్ డిగ్రీ ఎక్కడ నుంచి అయితే మీరు చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత లీగల్ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లాలో చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ ఫైనాన్స్ అనేది చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంటెంట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. లేదా BCom, MCom చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకైతే BE, BTech, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే BE, BTech, ME, MTech ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జర్నలిస్ట్ వేకెన్సీకి అయితే ఇక్కడ మీరు చూడండి. గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ మీకు 60% మార్క్స్ అని పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. SC/ST వాళ్ళైతే 55% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ డిగ్రీ ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వేకెన్సీలకు అయితే ఒకసారి ట్రై అనేది చేయండి. మీరు ట్రై చేస్తే పోయేదేముంది. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ ప్యాటర్న్ ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అయితే టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. జర్నలిస్ట్ వేకెన్సీకి అయితే 250 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన అయితే 250 అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీ అడిషనల్ మీ క్వాలిఫికేషన్ సంబంధించిన ఉంటుందండి. సపోజ్ MBBS కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, మీరు చేసిన మీ సిలబస్ ని బట్టి అయితే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే రాంగ్ ఆన్సర్ కూడా పెనాల్టీ కూడా వర్తిస్తుందండి. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా మీరు చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ కావచ్చు, మిగతా కూడా లాస్ట్ ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది. బయోమెట్రిక్ క్యాప్చర్ కావచ్చు. అండ్ లాస్ట్ అనేది చూసుకుంటే మీ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఈ వేకెన్సీలకు అయితే మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే SC/ST PWD క్యాండిడేట్ వాళ్ళకైతే 250 ప్లస్ GST అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఆల్ అదర్ క్యాండిడేట్ వాళ్ళకైతే 1000 రూపీస్ ప్లస్ GST ఇంక్లూడ్ అయితే ఉంటుందండి. ఈ ఎగ్జామ్ ఫీజు అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది కాబట్టి చాలా తక్కువ మంది అయితే అప్లై అనేది చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒకసారి ట్రై అనేది చేయండి. మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.